సరే, ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో సెంట్రల్ లో ఏ పార్టీ ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఏ పార్టీకి ఓటేస్తారు? నేనైతే బీజేపీకి వేస్తా అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎకానమీ తీసుకుంటే 10 సంవత్సరాల కింద 10th పొజిషన్ లో ఉండేది ఇండియన్ ఎకానమీ వరల్డ్ వైడ్ తీసుకుంటే. అట్లాంటిది ఇప్పుడు 5th పొజిషన్ కి వచ్చింది. ఇంకొక 3-4 ఇయర్స్ లో 4th యాజ్ వెల్ యాజ్ 3rd బిగ్గెస్ట్ ఎకానమీ కాబోతుంది. అంటే అందరికంటే మనం తొందరగా ఎక్కువగా డెవలప్ అవుతున్నాం కనుకనే ర్యాంకింగ్ లో ముందుకు వస్తున్నాం. ఇదొకటి. రెండోది వచ్చేసి నేషనల్ హైవేస్ వచ్చేసి 2014 లో 90,000 కిలోమీటర్స్ ఉంటే ఇప్పుడు 1,50,000 కిలోమీటర్స్ ఉంది ఇప్పుడు నేషనల్ హైవేస్. అంటే నేషనల్ హైవేస్ ని చాలా కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది బీజేపీ గవర్నమెంట్ చాలా చేస్తుంది. అండ్ రైల్వేస్ కి వస్తే 65,000 కిలోమీటర్స్ రైల్వే లైన్ ఉంటే 2014 లో ఇప్పుడు వచ్చేసి 1,20,000 ప్లస్ రైల్వే లైన్స్ కన్స్ట్రక్ట్ చేయబడ్డాయి. అంటే లాస్ట్ 10 ఇయర్స్ రైల్వే లైన్స్ వచ్చేసి డబుల్ అయిపోయినాయి. ఎయిర్పోర్ట్స్ వచ్చేసి 74 ఎయిర్పోర్ట్స్ ఉంటే ఇప్పుడు వచ్చేసి 137 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. అంటే లాస్ట్ 10 ఇయర్స్ లో ఆల్మోస్ట్ డబుల్ అయిపోయినాయి. ఎలక్ట్రిసిటీ పవర్ విషయానికి వస్తే 1000 బిలియన్ యూనిట్స్ ఉండేది 2014 లో ఇండియన్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్. అట్లాంటిది ఇప్పుడు 1600 ప్లస్ బిలియన్ యూనిట్స్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ వచ్చేసి లాస్ట్ 10 ఇయర్స్ లో 60% కంటే ఎక్కువ అడిషనల్ ప్రొడక్షన్ అవుతుంది. దీంతో పాటు ప్రొడక్షన్ వచ్చేసి సన్లైట్ త్రూ సోలార్ ఎనర్జీ నుంచి నెక్స్ట్ విండ్ పవర్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల ఇప్పుడు అదే బొగ్గుతో చేస్తున్నామంటే ఏదో ఒక రోజు బొగ్గు అయిపోతుంది. అదే విండ్ గానీ సన్లైట్ తోటి గానీ చేస్తే అయిపోవు. అది చాలా యూస్ఫుల్ టు అవర్ నేషన్, రైట్. అది కాకుండా మనం చంద్రయాన్ కావచ్చు, మూన్ పైకి వెళ్ళటం, లేదా ఇంతకుముందు అణు పరీక్షలు చేసింది కూడా 1998 లో బీజేపీ గవర్నమెంట్ లోనే. సో అణు పరీక్షలు చేయటం వల్ల ఇండియాకి ఎంతో పవర్ వచ్చింది, ప్రపంచ దేశాలలో చాలా వాల్యూ వచ్చింది. అది కాకుండా టెర్రరిజం కంట్రోల్ చేయటం అనేది లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చాలా బాగుంది. ఇంకా సమాజానికి మంచి జరిగేది. ట్రిపుల్ తలాక్ తీసేశారు, ముస్లిం గర్ల్స్ కి చాలా మంచిది. అండ్ ఆర్టికల్ 370 తీసేశారు, జమ్మూ కాశ్మీర్ డెవలప్మెంట్ కి మంచిది. లేదా పాకిస్తాన్ టెర్రరిజం అటాక్స్ చేస్తే మనం వెళ్ళి అమెరికాకో లేకపోతే ఇంకే దేశానికో చెప్పుకోకుండా మనమే డైరెక్ట్ వెళ్ళి ఆ టెర్రరిజం ఆ ప్లేసెస్ మీద అటాక్ చేయటం, లైక్ సర్జికల్ స్ట్రైక్స్. లేదా కన్స్ట్రక్షన్ తీసుకుంటే సో మెనీ హైవేస్, బ్రిడ్జెస్, న్యూ పార్లమెంట్, రామ్ మందిరం, సర్దార్ పటేల్ స్టాచ్యూ, ఇట్లా ఎన్నో చేస్తున్నారు. ఇంకా కూడా బీజేపీ ముందు చేస్తా అనుకుంటుంది ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్. ఇది కనుక వస్తే దేశం అందరికీ, పౌరులందరికీ ఒకటే రూల్ ఉంటుంది. అది కాకుండా అన్నింటికంటే ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి 33% రిజర్వేషన్ లోక్సభలో యాజ్ వెల్ యాజ్ స్టేట్ అసెంబ్లీలలో ఎమ్మెల్యేస్ కి, ఎంపీస్ కి రిజర్వేషన్ ఉమెన్ 33% ఇస్తా అంటున్నారు. అది కనుక జరిగితే భారతదేశం చాలా ముందుకు వస్తుంది. ఇలాంటి మంచి పనులు చేస్తున్న బీజేపీని గెలిపించడం నా బాధ్యత అనుకుంటున్నా. నేను మిగతా వారికి కూడా బీజేపీకి ఓటేయండి అని చెప్తాను. థ్యాంక్ యూ సార్.